కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకించి వ్యవసాయ కూలీలకు ఉపయోగపడుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి విబిజి రామ్జీని తీసుకొని వచ్చింది. అది వ్యవసాయ కూలీల పట్ల మరణశాపంగా ఉంది. దాన్ని రద్దు చేయాలి. దాంతోపాటు ఈ దేశంలో కోటాను కోట్ల ప్రజానీకం కార్మికులు ఈరోజు సంపద సృష్టికర్తలు అయినటువంటి కార్మికుల యొక్క 26 రకాల చట్టాలని పూర్తి స్థాయిలో రద్దు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు రావడం మూలకంగా కార్మికుల యొక్క వెన్నుపూస తీసేసినట్టు అయిపోతూ ఉంది. వీటిని రద్దు చేయాలి. దాంతోపాటు ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతుల యొక్క సమస్యల పరిష్కారం చేయట్లేదు, ప్రత్యేకించి గిట్టుబాటు ధర కల్పించట్లేదు. అనేక రకాల సమస్యల్ని ఈరోజు రైతు, కార్మిక, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఆల్ ఇండియా కిసాన్ సభ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి, లేబర్ కోడ్లను, విబిజి రామ్ను రద్దు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు తగిన గుణపాఠం చెప్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.